లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దిల్ రాజు ఎంతో ప్రణాళికతో మొదలుపెట్టినప్పటికీ కూడా ఊహించని విధంగా బ్రేకులు పడుతూ ఉన్నాయి. సాధారణంగా దిల్ రాజు ఎలాంటి సినిమా మొదలుపెట్టినా కూడా పక్క ప్లానింగ్తోనే ఫినిష్ అవుతూ ఉంటుంది. బడ్జెట్ విషయంలో కూడా ఆయన పెట్టుకున్న పరిమితులు అన్నీ ఇన్ని కావు. దర్శకులకు ముందుగానే తన ప్లానింగ్ గురించి వివరణ ఇస్తారు. అయితే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాత్రం దిల్ రాజు ఎన్ని ప్రణాళికలు రచించినా కూడా సరైన పద్ధతిలో అయితే వెళ్ళడం లేదు. అందుకు కారణం దర్శకుడు సడన్గా ఇండియా 2 సినిమాను మొదలు పెట్టడమే. ఆగిపోయిన ఈ సినిమాను పూర్తి చేయాల్సిన బాధ్యత శంకర్పై పడింది. కోర్టు కేసులతో వివిధ రకాల అంశాలు ముడిపడి ఉండడంతో శంకర్ ఆ ప్రాజెక్టును వదలలేని పరిస్థితి. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. దిల్ రాజు కూడా చేసేదేమీ లేక చాలాసార్లు శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తే అప్పుడు రిలీజ్ డేట్పై క్లారిటీ ఉంటుందని ఓపెన్గా చెప్పేశారు. ఇక మొత్తానికి ఇటీవల ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలని మరొక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే అందుకు తగ్గట్టుగా షూటింగ్ పనులు పూర్తి చేయాలని కూడా అనుకున్నారు. శంకర్ గేమ్ చేంజర్ సినిమా ఆఖరి షెడ్యూల్ మే నెలలో మొదలు పెట్టాలని అనుకున్నారు. ఇది ఏమైనా జూన్ చివరిలోపు చాలా వరకు షూటింగ్ పనులు పూర్తి చేయాలని అందరి డేట్స్ కూడా అడిగి తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ కూడా రెడీగా ఉన్నాడు అనుకున్న టైంలో ఊహించని విధంగా మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు రామ్ చరణ్ అందుబాటులో లేడని తెలుస్తుంది. మరొక వైపు చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అలాగే తన ఫ్యామిలీ వెకేషన్స్తో కూడా చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతను లేటెస్ట్ షెడ్యూల్ పాల్గొనలేని అవకాశాలు లేవని తెలుస్తుంది. దీంతో సినిమా షూటింగ్ మళ్ళీ వాయిదా పడ్డట్టు టాక్ వినిపిస్తుంది. ఇక శంకర్ కూడా చేసేది ఏమీ లేక ప్రస్తుతం ఇండియా 2 ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమోషన్లో పాల్గొనాలని చూస్తున్నాడు. అయితే దిల్ రాజు మాత్రం చరణ్తో మాట్లాడి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా చేయాలని చర్చిస్తున్నట్టు సమాచారం. మరి చరణ్ షూటింగ్లోకి ఎప్పుడు వస్తాడో చూడాలి.